హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింధు నది దాని ఉపనదుల గురించి తెలుసుకుందాము. భారతదేశంలో సింధు నది పొడవు 1114 కిలోమీటర్లు అండి. మామూలుగా సింధు నది పొడవు భారత్ అండ్ పాక్ మొత్తం కలిపి 2880 కిలోమీటర్లు ఉంటుంది. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో దాని పొడవు ఎంత ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో బిట్ ఇంపార్టెంట్ కాబట్టి రాశాను. నెక్స్ట్ బిట్, సింధు నది ఏ శ్రేణుల మధ్య నుండి ప్రవహిస్తుంది? ఏ శ్రేణులు అంటే లడక్ అండ్ జస్కర్ శ్రేణులు అండి. మామూలుగా సింధు నదికి ఉత్తరం వైపున లడక్ శ్రేణులు ఉంటాయి, దక్షిణం వైపున జస్కర్ శ్రేణులు ఉంటాయి. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ రెండింటి మధ్యగా సింధు నది ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ కూడా ఇంపార్టెంటే. ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేస్తూ రాశాను. నావి కనుక చూస్తే ఇంకా వేరే ఏమి చూడాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జతపరచడం. ఋగ్వేదం ఆధారంగా నదుల పేర్లు ఉన్నాయి. ఈ సింధు నది ఉపనదులైన జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఒక్కసారి ఆ మ్యాచింగ్ చూడండి. జీలం నదిని హైడాస్పస్ అంటారు ఋగ్వేదంలో, చీనాబ్ని ఆసిక్ని అంటారు, రావి నదిని లాహోర్ అంటారు, బియాస్ విపస అంటారు, సట్లెజ్ నదికి ఋగ్వేదంలో పేరు శతాద్రి. అవి కూడా ఇంపార్టెంట్. సింధు నదికి మైదాన ప్రాంతాల్లో కలిసే ఉపనదులు ఎన్ని? అవి ఏవి? సింధు నదికి పర్వత ప్రాంత ఉపనదులు, మైదాన ప్రాంత ఉపనదులు అని కొన్ని ఉంటాయండి. ముఖ్యంగా మైదాన ప్రాంత ఉపనదులు చాలా ఇంపార్టెంట్. అవే ఈ జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు. ఆ నదులు గురించి ఎలాబరేట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈచ్ ఇంపార్టెంట్ బిట్ కూడా రాశాను. ఫస్ట్ జీలం నది గురించి చూద్దాం. జీలం నది జన్మస్థలం ఏంటి? వెరీనాగ్ ప్లేసు. అది పీర్ పంజల్ పర్వత శ్రేణిలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రమే జీలం నది ప్రవహిస్తుందండి, వేరే ఎక్కడా కూడా మన ఇండియాలో ప్రవహించదు. కాకపోతే పాక్ వెళ్ళి అది సింధు నదిలో కలిసిపోతుంది తర్వాత. నెక్స్ట్, ఈ జీలం నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరం ఏది? శ్రీనగర్ అంటే ఈ ప్రవహించే ప్రాంతంలో ఒడ్డున శ్రీనగర్ అనే నగరం ఉంటుంది. మీకు తెలుసు కదా, అశోకుడు నిర్మించాడంటారు ఈ శ్రీనగర్ని. అది కూడా ఇంపార్టెంటే. జీలం నది ఏర్పరిచే సరస్సు. ఈ జీలం నది నీటి ద్వారా ఊలార్ అనే సరస్సు ఏర్పడుతుందండి. ఇది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, అది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో జీలం నదిపై కట్టిన డ్యామ్ ఏది? యూరి డ్యామ్. ఇంకా నదులు ఉన్నాయండి, అవి ఇంకా డ్యామ్లు ఉన్నాయి, అవి పాకిస్తాన్లో ఉన్నాయి. ఇండియాలో ఇంపార్టెంట్ యూరి డ్యామ్. జీలం నది పొడవు 725 కిలోమీటర్లు. ఓన్లీ భారతదేశంలో పొడవు ఇది మాత్రమే. థ్యాంక్ యూ.